హలో అండి, వెల్కమ్ టు మమ్మీస్ వన్. ఈరోజు మన ఛానల్లోని బ్రౌనీని చేసుకుంటున్నాను. అలాగే ఈ బ్రౌనీ కూడా త్రిబుల్ అండ్ డబల్ వేరియేషన్లో ఎలా చేయాలని చూపిస్తున్నాను. అది కూడా క్రింకిల్ టైప్ అనమాట. క్రింకిల్ టైప్ అంటే ఏం కాదండి, పైన బ్రౌనీ బేక్ అయిన తర్వాత ఒక లేయర్ లాగా వస్తుంది కదా, దాన్ని క్రింకిల్ టైప్ అంటారు. చాలామందికి ఇది రాదు. నేను చెప్పే కొలతలు టిప్స్ అనేవి ఉంటాయి. ఆ టిప్స్ కనుక మీరు పాటిస్తే చక్కగా మీరు కూడా ఈజీగా ఇలా క్రింకిల్ టైప్ అంటే పైన ఒక లేయర్ లాగా వస్తుంది కదా, ఆ లేయర్తో పాటు చక్కగా ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను బటర్ని తీసుకుంటున్నాను. ఇది అన్సాల్టెడ్ బటర్ అనమాట. సాల్టెడ్ బటర్ అస్సలు యూజ్ చేయకూడదండి, చాలామంది అడుగుతున్నారు. సో బటర్ అనేది నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత డార్క్ కాంపౌండ్ ఇలా పీసెస్గా కట్ చేసి ఇది ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. సో ఇలా పీసెస్గా చేసుకుంటే మీకు తొందరగా మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకనే 300 గ్రామ్స్ బటర్ తీసుకొని ఈ రెండు కూడా చక్కగా మనం డబల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. చాలామంది డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేస్తున్నారండి. డైరెక్ట్ పొయ్యి మీద పెడితే చాక్లెట్ అనేది మాడిపోతుంది, టేస్ట్ మాడిపోతుంది. సో లేట్ అయినా సరే డబల్ బాయిల్ మెథడ్లో పెట్టుకోండి. ఇది మెల్ట్ అయ్యే లోపు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. డ్రై ఇంగ్రీడియంట్స్ షుగర్ పౌడర్ను నేను 300 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఈ షుగర్ పౌడర్ 300 గ్రామ్స్ తీసిన తర్వాత ఇది పక్కన పెట్టేసి మైదా ఒక 200 గ్రామ్స్ తీసుకోవాలి. 200 గ్రామ్స్ మైదాలోని 30 గ్రామ్స్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు వేసిన తర్వాత మంచిగా మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి బ్రౌనీ అనేది మంచిగా ఎయిర్ ఫామ్ అయ్యి మంచి టేస్టీగా అలాగే ప్లఫీగా వస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఎయిర్ బబుల్స్ అయినా లేదంటే ఎక్కడైనా ఉండలుగా ఉంటా సరే పోతుందన్నమాట. ఒక 2-3 టైమ్స్ బాగా జల్లించుకుంటే మనకి ఎయిర్ ఫామ్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇలా మొత్తం అన్నీ జల్లించుకున్న తర్వాత ఈ లోపు మనకి చాక్లెట్ అనేది కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది. సైడ్లో చూస్తున్నారు కదా, అది పూర్తిగా చల్లారాలండి. సో చాలామందికి బ్రౌనీ అనేది సరిగ్గా రావట్లేదక్క అని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే మీరు ఏదైనా సరే రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. బటర్ కానీ ఎగ్స్ కానీ అలాగే చాక్లెట్ కానీ ఏవైనా సరే రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. సో ఇక్కడ చాక్లెట్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది కదా, అస్సలు చాక్లెట్ గ్లమ్స్ అనేవి లేకుండా బాగా చూసుకోవాలి. ఆ తర్వాత నాకు బౌల్ చాలక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి బెలూన్ విస్కర్ తోటి బాగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతే నేను ఇందులోని ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒక్కొక్క బ్రౌనీ 400 గ్రామ్స్ చేస్తున్నాను. అంటే ప్లెయిన్ బ్రౌనీ, డబల్ చాక్లెట్ బ్రౌనీ అలాగే త్రిబుల్ చాక్లెట్ బ్రౌనీ ఒక్కొక్క బ్రౌనీ 400 గ్రామ్స్ వచ్చేంత వరకు చేసుకుంటున్నాను. కాబట్టి బ్యాటర్ అంతా నేను ఒకసారే కలుపుకుంటున్నాను. మీకు సింగిల్గా కావాలి అంటే నేను చెప్పే మెజర్మెంట్స్లోని హాఫ్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. సో దీనికోసమని ఎలక్ట్రికల్ బీటరే అవసరం లేదు, బెలూన్ విస్కర్ తోటి చక్కగా బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాక్లెట్లోని ఎగ్స్ అనేది వేసేసాను కదా, బెలూన్ విస్కర్తో మంచిగా బీట్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ బీట్ చేసిన తర్వాత ఇందులోని వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను 1 స్పూను. మీకు ఆప్షనల్ అనమాట, నచ్చితే వేసుకోండి, లేదు అంటే మానేయండి. అంటే ఎగ్ స్మెల్ వస్తుంది అనుకుంటే వేసుకోండి. లేదు కోకో పౌడర్ మ్యాక్సిమం అవసరం లేదు, కోకో పౌడర్ వేసాం కాబట్టి ఆ స్మెల్ అనేది రాదనమాట. సో కావాలంటే వేసుకోండి. ఆ తర్వాత ఇందులోని బాగా బీట్ చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని కూడా 2-3 బ్యాచెస్లో వేసుకోండి. ఒకసారి వేసేసుకున్నాము అంటే లమ్స్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో షుగర్ మొత్తం బాగా కలిసి బ్యాటర్లోని ఎక్కడ లమ్స్ లేకుండా బాగా కలిసిపోవాలి.
బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. సో దీనికోసం మీరు బెలూన్ విస్కర్ అయినా యూజ్ చేయొచ్చు. అందరి దగ్గర బెలూన్ విస్కర్ ఉండదు కాబట్టి నేను బెలూన్ విస్కర్తో చూపిస్తున్నాను. మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉన్నా సరే అది కూడా వాడచ్చు, నో ప్రాబ్లము. సో షుగర్ మొత్తం వేసి బాగా కరిగిన తర్వాత ఇందులోని డ్రై ఇంగ్రీడియంట్ అంటే మైదా, కోకో పౌడరు ఈ రెండు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా 2-3 బ్యాచెస్లోనైతే యాడ్ చేసుకుంటూ మనం ఒకటే డైరెక్షన్లో కలపాలి. సో ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ ఉంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. చాలామంది బ్రౌనీ, చాక్లెట్ కేక్ రెండు ఒకటేనా అని అడుగుతున్నారు. సో చాక్లెట్ బ్రౌనీ కంప్లీట్ వేరండి, కేక్ అనేది వేరనమాట. కేక్ చాలామంది బ్రౌనీనే కేక్ తయారు చేసి ఇదే బ్రౌనీ అని కూడా సేల్ చేసేస్తున్నారు. సో అలా మీరు అనుకోకూడదని సరే నేను చెప్తున్నాను. కంప్లీట్గా బ్రౌనీ వేరు, దానికి ఆపోజిట్ కేక్ అనమాట. కేక్లోని మనం చాక్లెట్ అనేది యాడ్ చేయము, బ్రౌనీలోని చాక్లెట్ అనేది యాడ్ చేస్తామండి. దట్టు ఆ టేస్టే వేరనమాట. ఆ ప్రాసెస్ మొత్తం వేరు, బ్రౌనీ ప్రాసెస్ వేరు, కేక్ ప్రాసెస్ వేరు. ఇదొక్కటే గమనించండి మీరు. చాలామంది బ్రౌనీనే కేక్నే బ్రౌనీ లాగా సేల్ చేసేస్తున్నారు. సో మీరు ఇది గుర్తుపెట్టుకొని ఈసారి కొనుక్కోవాలన్నా చెయ్యాలన్నా సరే మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో మొత్తం బ్యాటర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను 8 ఇంచెస్ టిన్నులోని ఒక 300 గ్రామ్స్ వరకు బ్యాటర్ అనేది వేసుకుంటున్నాను. మిగతా బ్యాటర్లోని డబల్ చాక్లెట్, ట్రిపుల్ చాక్లెట్ బ్రౌనీ చేసుకుంటున్నాను. అందుకోసం నేను వేరియేషన్ తీసుకుంటున్నాను అనమాట. 8 ఇంచెస్ కేక్ టిన్నులోని బటర్ పేపర్ అంతా వేసుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. మనకి కేక్ లాగా ఈ బ్యాటర్ అనేది ఉండదండి, ఇది కొంచెం హార్డ్గానే ఉంటుంది. ఇలా హార్డ్గా ఉండడం వల్ల మనకి పైన క్రింకిల్ టాప్ లాగా ఒక లేయర్ లాగా వస్తుందన్నమాట. సో ఇది మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్పాచులా తోటి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 4-5 సార్లు బాగా ట్యాప్ చేస్తే కనుక లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి ఈవెన్గా బేక్ అవుతుంది. మనం ఇది ఓవెన్లోనైనా బేక్ చేసుకోవచ్చు, స్టవ్ మీదైనా బేక్ చేసుకోవచ్చు. ఓవెన్లో అయితే 20 మినిట్స్ ముందే మనం ప్రీహీట్ చేసుకోవాలి, కుక్కర్ అయినా అలాగే ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిపోయిన తర్వాత 180 degrees దగ్గర 30 to 40 మినిట్స్ బేకింగ్ టైం అనమాట. సో ఇప్పుడు అది పక్కన పెట్టేసాం కదా, ఇప్పుడు డబల్ చాక్లెట్ సేమ్ అదేనమాట. టిన్నులో వేసేసుకొని డబల్ చాక్లెట్కి మనకి వైట్ కాంపౌండ్ ఉంటుంది కదా, దాన్ని పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకొని కేక్ మీద అంతా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే ట్రిపుల్ చాక్లెట్ అంటే డబల్ వైట్ కాంపౌండ్ అలాగే మిల్క్ కాంపౌండ్ ఈ రెండు కూడా మిక్స్ చేసి పై టాప్ లోడ్లో వేసుకోవాలన్నమాట. సో చాలా చాక్లెట్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ప్లెయిన్ బ్రౌనీ కన్నా ఇలా డబుల్, ట్రిపుల్ అయితే ఇంకా బాగుంటుందండి. సో 40 మినిట్స్ తర్వాత ఎగ్జాక్ట్లీగా బేక్ అయిపోయింది. చూసారు కదా, క్రింకిల్ టైప్ అంటే ఇలా వస్తుంది. నేను చెప్పే కొలతలతోటి, నేను చెప్పే టిప్స్ తోటి మీరు కూడా కనుక ట్రై చేయండి. పర్ఫెక్ట్గా ఇదే మోడల్ అయితే వస్తుంది. ఎక్సలెంట్గా వచ్చిందంటే చాలా బాగుంది. పూర్తిగా మనం బేక్ అవుతున్నప్పుడే ఆ స్మెల్ అనేది కూడా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతే టిన్నులో నుంచి డిమోల్డ్ చేయాలి. సో కస్టమర్ వస్తున్నారని చెప్పారు, కస్టమర్కి నేను ఇలా బాక్స్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. నేను బాక్స్ ప్యాకింగ్ అయితే చేస్తానండి. తక్కువ అయితే నేను ఒక్కొక్కసారి ప్లాస్టిక్ బాక్స్లోనైనా పెడతాను, లేదు అంటే ఇలా ఎక్కువ కాబట్టి నేను ఇలాగా కేక్ బాక్స్ ఉంటుంది కదా దాంట్లోనైతే ప్యాక్ చేస్తున్నాను. దీని మీద టాపింగ్ కూడా కస్టమర్ ఇమ్మన్నారు. సో పీస్ చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటే నాకే టెంప్టింగ్గా అయిపోతుంది అనమాట, అంత బాగా నచ్చింది. స్మెల్ కూడా చాలా బాగుందనమాట. ఇంకొంచెం ఉంటే నేను కూడా ఇంట్లో ఉంచుకుందామని అనుకున్నాను. మా పిల్లలకైతే ఈ బ్రౌనీ అయితే చాలా ఇష్టం అండి. సో చూసారు కదా, ఇక్కడ 276 గ్రామ్స్ వచ్చింది. అంటే 250 గ్రామ్స్ అంటే ఎగ్జాక్ట్లీగా 250 గ్రామ్స్ అయితే నేను ఏది ఇవ్వను. 50 గ్రామ్స్ అటు ఎక్స్ట్రా ఉంటుంది కేక్స్కైనా అలాగే బ్రౌనీస్కైనా. సో ఇలా ప్యాక్ చేసిన తర్వాత టాపింగ్కి చాక్లెట్ గనాష్ తోటి ఇలా లైన్స్ లాగా ఇచ్చి టూత్ పిక్ తోటి జస్ట్ స్పైడర్ డిజైన్ అయితే ఇచ్చేసి దాని మీద చిన్న చాకో చిప్స్ అనేది ఇచ్చానమాట, కొంచెం డెకరేషన్ పర్పస్.
మీకు నచ్చిన ఏదైనా సరే డిజైన్ అయితే ఇచ్చుకోవచ్చు. క్రీమ్తో అయితే డిజైన్ ఇవ్వకండి, అస్సలు బాగోదు. ఇస్తే మీరు ప్లెయిన్ అయినా ఇవ్వండి, లేకపోతే ఇలా చాక్లెట్ గనాస్తో ఇలా టాపింగ్ అయినా ఇచ్చేసేయండి. సో ఇది ఇలా కంప్లీట్గా బాక్స్ ఫోల్డింగ్ చేసి పెట్టేశాను. డబల్ చాక్లెట్, త్రిబుల్ చాక్లెట్కి మాత్రం నేను టాపింగ్కి కస్టమర్ అడిగిన తర్వాత తెద్దామనేసి ఒకటే బాక్స్లోని ప్యాక్ చేశాను అనమాట. కిందన డబల్ చాక్లెట్ పెట్టి దాని మీద బటర్ పేపర్ పెట్టి ఇలా సో త్రిబుల్ చాక్లెట్ బ్రౌనీని కూడా పెట్టేశాను. సో ఇలా ప్యాక్ చేసిన తర్వాత కస్టమర్ వచ్చేసారు. కస్టమర్ ఎవరో కాదండి, మా హోమ్ బేకరీ గ్రూప్లోని ఒక సిస్టర్ అనమాట. ఆ ఈ సిస్టరే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు. సో ఈవిడికైతే నేను చేసిన బ్రౌనీస్ అయితే చాలా బాగా నచ్చాయంట. ఆన్ ది స్పాట్లోనే తిని కూడా రివ్యూ ఇచ్చారు, చాలా బాగా నచ్చిందంటండి. సో మీకు కూడా ఈజీగా ఇలా డబుల్ అండ్ త్రిబుల్ ట్వింకిల్ ట్యాప్ బ్రౌనీస్ చేయాలి అనుకుంటే నేను చెప్పే మెథడ్లో చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.